కందకూరులో లక్ష్మీనాయుడు హత్య కేసు సంచలనమైనటువంటి మలుపు తిరిగింది. మొదట ఎవరూ పట్టించుకోలేదు. దాన్ని ఒక రోడ్ యాక్సిడెంట్‌కి క్లోజ్ చేసేద్దామని చూశారు. ఒక కుటుంబాన్ని చంపేయడానికి కుట్ర పన్ని, మగవాళ్ళందరి మీదన కార్లు ఎక్కించి కిందకి, పైకి దారుణాతి దారుణంగా చంపేస్తూ ఉంటే ఆ కేసు బయటికి రాలేదు. దాన్ని ఒక రోడ్ యాక్సిడెంట్‌గా మూసేయాలని చూశారు. పోలీసులకు ముందే తెలిసినా ఏం చేయలేదు. ఆ చనిపోయినటువంటి ఆయన భార్య స్వయంగా కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. వాళ్ళ కుటుంబం చేసినా పట్టించుకోలేదు. చివరికి నిందితులు లొంగిపోయేటటువంటి సందర్భంలో కూడా రాజకీయపరమైనటువంటి హడావిడి జరిగినటువంటి నేపథ్యం. దాన్ని ఎవరు పట్టించుకోవడం, మీడియా కూడా క్లోజ్ చేసేసినప్పుడు పట్టించుకోకపోవడంతో కాపు సంఘాలు రోడ్డెక్కి ప్రశ్నించడం ప్రారంభించాక అది కాస్త కుల వివాదం కింద మార్చి దాన్ని కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కాపు నేతల్ని తిట్టిపోస్తూ ఒక పక్కన సాగుతూ ఉండగా, బట్ కాపుల్లో వస్తున్న అసంతృప్తిని గ్రహించింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ యాక్షన్కి దిగారు. కందకూరులో లక్ష్మీనాయుడు హత్య కేసులో ప్రత్యేక ట్రిబ్యునల్తో దర్యాప్తు వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మృతుని భార్యకి పిల్లలకి 2 ఎకరాలు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. గాయపడ్డ పవన్కి 4 ఎకరాలు 5 లక్షలు, భార్గవ్కు 3 లక్షలు ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని సూచించారు. విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అప్పగించాలని ఆదేశించారు. తద్వారా కాపు సామాజిక వర్గంలోని అసంతృప్తిని చల్లార్చడంతో పాటుగా వాళ్ళకి న్యాయం చేసేందుకు సిద్ధపడ్డారు.